బంకీపూర్ బీహార్ రాష్ట్రంలోని ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇక్కడి నుంచి కాషాయ పార్టీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 4 సార్లు, ఆయన తండ్రి నబీన్ కిషోర్ సిన్హా కూడా 4 పర్యాయాలు గెలుపొందారు. నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో నిర్వహించిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తొలిసారి పోటీ చేసి ఇక్కడ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 9,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితంపై ఆనందం వ్యక్తం చేసిన ప్రశాంత్ తన విజయం ప్రధాని మోదీకి మేల్కొలుపు అని వ్యాఖ్యానించారు. మరోవైపు పరాజయంపై బీజేపీ ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. విక్టరీ అనంతరం ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ గెలుపు కేవలం ఒక పార్టీ మద్దతుతో సాధ్యపడలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీలోని అసంతృప్త వర్గాలు తనకు అండగా నిలిచాయని చెప్పారు. ఇక ముందు ఏ రాజకీయ పార్టీతోనూ జతకట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మా పొత్తు ప్రజలతోనే అని చెప్పారు. ఈ ఎన్నిక బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నాయకత్వంపై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిందన్నారు. ఇక గెలిచిన వెంటనే ప్రశాంత్ కిషోర్ పెద్ద హామీలేవీ ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు కనిపించే మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. ఇదిలా ఉండగా ఓటమిపై బీజేపీ శిబిరంలో కూడా చర్చ మొదలైంది. నీట్ అంశం, యువత నిరసనలు, కొన్ని స్థానిక సమస్యలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువ ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోందని అంగీకరించారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం ఈ ఫలితాలను బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నాయి. ఇది ప్రజాభిప్రాయంలో వచ్చిన మార్పు అని సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పేర్కొన్నారు. అధికార అహంకారానికి ప్రజలు సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుమన్ కుమార్ మల్లిక్ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్తరంజన్ గగన్ ఎవరు గెలిచారన్న దానికంటే బీజేపీ ఓడిపోవడమే పెద్ద విషయం అని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఇది బీజేపీకి నైతిక పరాజయం అని పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇక బీజేపీకి కష్టకాలం మొదలైందని తృణమూల్ కాంగ్రెస్ కూడా విమర్శించింది. అయితే ఈ విమర్శల మధ్య బీజేపీ స్పందించింది. ఉప ఎన్నిక తీర్పును గౌరవిస్తున్నామని తెలిపింది. మొత్తం మీద బంకీపూర్ విజయం బీహార్ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది అవుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.